విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఎప్పటికీ రోడ్లు లేకుండా, కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా, కనీసం త్రాగునీరు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు ఈరోజు ఉన్నాయంటే ఈరోజు నమ్మగలమా? అవును. అలాంటి విలేజ్లే ఈరోజు బొబ్బిలికి ఆనుకుని ఉన్నటువంటి విలేజ్లు ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు చూస్తూ ఉంటే బొబ్బిలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్రైబల్ విలేజ్ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ గ్రామంలో ఒక 20-30 ఇల్లు వరకు కూడా ఉండే అని చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు చూసుకుంటే ఇక్కడ ప్రజలైతే మాత్రం ఎవరు కూడా నివాసం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనాధారం కోసం ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను ఇప్పుడు చూపించబోతున్నటువంటి ఈ విలేజ్ అంతా కూడా బొబ్బిలి మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్నటువంటిదే, బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి విలేజే. అలాంటి విలేజ్ ఈరోజు పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు విలేజ్ పరిస్థితులు ఏంటి, విలేజ్ ప్రస్తుతం ఎలా ఉంది, అక్కడ ఎంతమంది వాటర్స్ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు ఆ గ్రామస్తులు కూడా మనతో పాటు వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీ విలేజ్ పేరేంటమ్మా? పుల్లేరు వలస బాబు. పుల్లేరు వలస. పుల్లేరు వలస. ఓకే, మీది ఇక్కడ బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోనే ఉందా? మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నది. మరి బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కనీసం ఎటువంటి అభివృద్ధి కానీ ఏమి ఏ కనిపించదు. ప్రభుత్వం వచ్చినా మాకు అదే పరిస్థితి చెప్తున్నారు బాబు. ఇదిగో వేస్తాం, అదిగో వేస్తాం, ఓట్లు అయిపోయి వరకు, ఓట్లు అయిపోయిన తర్వాత ఇది వెనక్కి తోసేస్తున్నారు బాబు. ఇంకేం చేస్తాం మేము? ఎవరు వచ్చినా అదే పని. మీకు ఇక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయమ్మా? ఇక్కడ ఉంటాయి, 15 ఓట్ల వరకు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి? ఇక్కడ 10 కుటుంబాలు ఉన్నాయి. 10 కుటుంబాలు ఉన్నాయి. మరి ఇల్లు చూస్తే ఎక్కువ కనిపిస్తున్నాయి, కుటుంబాలు తక్కువగా ఉన్నాయి. మిగతా ఇల్లు ఇంటికి 2 ముగ్గురేసే ఉన్నారు సార్. మిగతా వాళ్ళు ఎవరు లేరు. అంత ఇక్కడ ఉన్న వాళ్ళంతా బయట వలస వెళ్ళిపోతుండ్రు. పండ్లకి పోట్లకి వెళ్ళిపోతారు. అది మరి ఇక్కడ మీకు ఇక్కడ బొబ్బిలికి ఆనుకునే ఉన్నారు, బొబ్బిలి టౌన్కి దగ్గరలోనే ఉన్నారు. అలాంటిది దీనికి కనీసం ఒక రోడ్డు కానీ, ఒక కాగడ మంచి ఇల్లు కానీ ఏమీ లేవు. మీరు అడగట్లేదు? అదే కదా బాబు. అవి ఏ ప్రభుత్వం వచ్చినా ఇదిగో వేస్తాం, అదిగో వేస్తాం అంటారు. ఏది లేదు, మాకు వచ్చేది ఏది ఉండదు. రాజు గెలుస్తారు, మాకే ఏదో ఉపాధి చేస్తామా అనేసి అంటారు. ఓ ట్రిప్ వచ్చారు కూడా ఉన్న రాజుగారు, వచ్చి చూసి వెళ్ళిపోండ్రు కానీ తిరిగి చెప్పింది మా పని లేదు, చేసింది లేదు, చేయడం మేటీలు ఉండదు. ఓసీపీ కూడా అంతేనా సార్? ఓసీపీ కూడా ఇదిగో వేస్తామా అదిగో వేస్తామన్నారు, అతనా లేదు. ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అతను చేస్తారు, ఇది వేస్తారు, అది వేస్తారు అంత అతనా లేదు. ఎవరు చేసింది ఏది లేదు. జగన్ వచ్చేప్పుడు కొంత చేశారు, కొంత ఉండిపోయింది. ఎవరు వచ్చినా ఏదీ లేదు మాకు. మా పని అది. ఇంకేటి ఓట్లు అయిపోయే వరకన్నా వేస్తాము అంటారు. ఓట్లు అయిపోయిన తర్వాత మరి వెనక్కి తోసేస్తారు. ఇది అదే పరిస్థితి. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళీ మీకు ఎలక్షన్ ఇక్కడ పెట్టబోతున్నారు. మళ్ళీ ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతాయి త్వరలో. మరి ఆ టైంలో వస్తారు, అప్పటికైనా రోడ్లు నిర్మిస్తారంటారా? ఏదీ లేదు బాబు. అదే అయిపోయే వరకే, ఆ ఓట్లు అయిపోయే వరకే అది మాట్లాడతారు. ఓట్లు అయిపోయాక ఎక్కడ ఉన్నామో మా తెలియదు వాళ్ళకి. ఏ ప్రభుత్వమో అదే చెప్తుండ్రు. మాకు మా పని అదే. అదేనా, మీరు ఏం చేస్తుంటారమ్మా? మీరు అంతే, కూలి బతుక మా పని. ఓకే, మరి ఇక్కడ ఎంత టౌన్ దగ్గర కదా, మీకు ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉండవా? ఏది లేదు. ఇదిగో అంటారు, అదిగో అంటారు, ఏది ఇప్పటికి లేదు. మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నారు. మున్సిపాలిటీ దీంట్లోనే ఉన్నాం. కానీ దీనికి కనీసం మీరు తాగడానికి నీరు మరి ఇవన్నీ ఎలాగో వస్తాయి, ఇబ్బంది అయిపోతుంది మాకు. ఓకే, అంతే. మీ పేరేంటి? కృష్ణ. కృష్ణ. ఓకే, అంటే ఓన్లీ మీరు పశువులు కాపరీగానే ఉన్నారా? పశువులే మాకు. ఓకే, మరి మీకు ఆర్థికంగా ఎలా మరి ఇబ్బంది? ఇప్పుడు పశువులు మేపుకుంటే మీకు ఆర్థికంగా ఎలా బలోపేతం అవుతావు? దాన్ని బట్టి నెలకు ఎంతో కొంత ఇస్తారో దాంతో మేము. మరి మీకు ఇక్కడ ఉపాధి హామీ పని ఏమైనా ఉంటుందా? లేదు, అలాంటి పనే లేదు. ఉపాధి పనులు కట్టలేము మాకు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఈ ఊర్లో ఉంటున్నారమ్మా? 25 ఏమమ్మా, మా చిన్నతనం కానీసి ఇక్కడ ఉంటాను.
మా తాతల తాతలు తాతలు మూతో తాతలు కానిచ్చి అలా మొన్న చచ్చిపోయారు ఆహా. మూతో తాతలు. మీ పేరేంటమ్మా? నా పేరు పెంటమ్మ, ఈదిబెల్లి పెంటమ్మ. ఆహా. ఉం. ఓకే. మరి మీ ఊరికి కనీసం ఒక రోడ్డు లేదు, ఎటువంటి సదుపాయాలు లేవు. మరి మీకు రాత్రి అయితే చుట్టూ తోటలు, ఒకవైపు కొండ, మీకు భయంగా లేదా? ఎప్పటి నుంచో ఉంటున్నాం అంటున్నారు. పురులు తిరిగినా సరే, బంటులు తిరిగినా సరే ఇంటి వరకు గోళీలకి వెళ్ళిపోచ్చేవి. పురులు బంటులు నీళ్ళు తాగడానికి గోళీలు. ఆహా. అప్పుడు కానిసి ఇక్కడ ఉన్నా. ఆహా. ఉం. అంటే మీ చిన్నతనంలో పులులు, ఎలుగుబంట్లు ఇక్కడికి వచ్చేసాయి, మీ ఇంటి దగ్గరికి వచ్చేసాయి. వచ్చేసి ఆ. అంతవరకు ఒక్కడే ఉన్నా. ఆహా. ఓకే. అంత అక్క తొలి ఉండి ఇల్లు ఊరు, ఉం. అక్కడి నుంచి ఇక్కడికి. ఓకే. ఉం. మరి మీరు మున్సిపాలిటీ, బొబ్బిలి మున్సిపాలిటీలో ఉంది కదా, మీకు ఎందుకు ఇక్కడ ఎటువంటి నిధులు ఇవ్వట్లేదు? మీరు ఓట్లు వేస్తున్నారా? ఓట్లు వేసారమ్మా? ఓట్లు వేసామమ్మా. డబ్బులు ఇవ్వకపోయినా మేము ఓటు వేసాం, ఓట్లు హక్కులు ఉన్నాయనేసి ఓట్లు వేసాం. మీరు ఓటు వేయడానికి ఎక్కడికి వెళ్ళారు? మన మెల్లంపేట మల్లంపేట వెళ్ళారు. ఓకే. అదే అక్కడే వేసాం ఓట్లు. మరి ఎన్నాళ్ళైందమ్మా మీరు ఓటేసి? నిరుడు వేసాం, ఆహా. నిరుడు ఓట్లు గత ఎలక్షన్లో ఓటింగ్ వేశారు. వేసాం, అన్నీ వేసాం. ఆహా. కానీ మరి దానికి పట్టించుకోలేదు. మరి మీకు త్రాగడానికి నీరు ఉందా ఇక్కడ? నీరు అదిగో బోరు, ఆ బోర్లు పోతే శివపల్లెడికి చెప్తే అతనే చేయిస్తాడు. అతనికి ఇప్పుడు జైలు తోసారు. ఆహా. మరి ఇప్పుడు మీకు త్రాగడానికి ఓన్లీ ఒక బోరు నీరు మాత్రమే, కుళాయిలు కానీ ఏమీ లేవు. మున్సిపాలిటీలోనే ఉన్నారు. మున్సిపాలిటీలోనే ఉన్నాం. మాకేమి సహకారం చేసుకోలేదు, మమ్మల్ని చూడలేదు. ఓకే. మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు మీకు కల్పించట్లేదు ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా? ఎవరికి ఏం సదుపాయాలు చేయలేదు నాయన, చేయలే. ఓకే. చేయలే. మాకెందుకు గుప్పుగా ఇవాళ లేదంటే రేపు దాగిపోద్ది ఏంటి? రేపు ఎవరైనా చెప్పొచ్చు ఇచ్చాము చేసామని. మాకెవరు ఇవ్వలేదు, వాళ్ళ మొక్కలు ఎలా ఆడదు మాకు తెలియదు. అయితే మా ఓటు హక్కు పోతుందని ఓటేసి అంతే. వాళ్ళ డబ్బులు ఇవ్వని డబ్బులు పప్పుకొని. ఓకే. మీరు ఏ పని చేస్తారమ్మా మీరు ఇక్కడ? ఏ పనిగా కూలికి వెళ్తే కూలికి వెళ్దామంటే కూలి దగ్గర కాదమ్మా. ఇదిగో ఈ మెట్లస్ దగ్గర ఇదమ్మా ఇదేటి బెడ్, ఆ బెడ్కి వెళ్తుంటారు ఓపుకున్న వాళ్ళ. ఓపికలేరు లేరు, ఇటుక పని చేస్తారు. ఇటుక పని అంతే. అయితే మీ విలేజ్లో ఎంతమంది ఉంటారు? అందరికీ పని దొరుకుతుందా? అందరికీ లేదమ్మా, శాతం వాళ్ళు వెళ్తారు, శాతంలో ఉండిపోతాను మరి ఇంకేంటి. అలాగే ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా ఇక్కడ? 10 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అంటే అక్కడ పూర్తి సరైన సదుపాయాలు లేకపోవడంతో 10 ఇళ్ళకే పరిమితం అయిపోయింది. అంతే, మరి ఇంకేటి లేదమ్మా మనకి. అంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి కొంతమంది వెళ్ళిపోయారా? కొంతమందికి అంతే తోటలు అంటే కాసిన వాళ్ళు కూలికి వెళ్ళిపోయారు, కొంతమంది దేశాలు వెళ్ళిపోయారు. ప్రజెంట్ ఇక్కడ 10 ఇళ్ళు మాత్రం ఉన్నారు. 10 ఇళ్ళే ఉన్నా, అంతకు ఎక్కువ లేదు. సో చూసాం కదా, ఈ గ్రామస్తులంతా కూడా చూస్తూ ఉంటే అంతా కూడా ఒక ట్రైబల్ విలేజ్. ఈ విలేజ్ చూస్తే ఇదంతా కూడా చూడొచ్చు. ఇటువైపు చూసిన పశువులతో నిండి ఉన్నటువంటి ప్రాంతం, ఒకవైపు చూస్తే ఇల్లు కూడా సుమారుగా ఒక 30 నుంచి 40 ఇల్లు వరకైతే ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మాత్రం ఓన్లీ 10 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతం అంతా కూడా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉంది. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో మరింత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో మాత్రమే మా కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా వద్దకు వస్తారు, ఓట్లకి వేయమని పలు రకాలుగా మమ్మల్ని అయితే మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని అయితే మాకైతే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడైతే మాకు ఎటువంటి అభివృద్ధి కూడా జరగట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనమైతే చూసాం కదా, ఈ వైపు ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక ట్రైబల్ విలేజ్. ఎటువైపు చూసినా సరే ఒకవైపు కొండ, మరోవైపు తోటలతో, మరోవైపు చెరువులతో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో తెలియని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు మున్సిపాలిటీ అంతేనా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అంటారు, కానీ మున్సిపాలిటీ పరిధిలో ఇటువంటి గ్రామం ఉందా అనిపిస్తుంది ఈరోజు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఒక ట్రైబుల్గా ఉండడమైనా వాళ్ళు చేసినటువంటి తప్ప అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించాలంటే మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్తే మరింత అభివృద్ధి చెందుతుందని అంటూ ఉంటారు. కానీ ఇటువంటి చూస్తూ ఉంటే ఎటువంటి అభివృద్ధి చెందకుండా ఇలానే ఉండిపోతుంటే ఎప్పుడు మనకి ఇంకా ఇటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనే విధంగా అయితే ఉంటాయి. కనీసం ఇటువంటి చూస్తూ ఉంటే కనీసం గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఈ యొక్క ప్రాంతాలకు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు మున్సిపాలిటీలో ఉంటే అటువంటి పథకాలు అయితే ఇటువంటి ప్రాంతాలకి వర్తించవు. కానీ మున్సిపాలిటీలో ఉన్నామని పేరుకే తప్ప కానీ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎటువంటి ఫలాలకు కూడా మేమైతే అందుబాటులో లేవంటూ కూడా ఆ యొక్క గిరిజనులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి.
కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, బొబ్బిలి.